న్యూస్ ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరు ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. కీలకమైన పోరులో చెన్నైపై 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్లు 14 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ మెరుగైన రన్ రేట్తో బెంగళూరు విజయం సాధించింది. ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న విరాట్ కోహ్లీ కొత్త రికార్డును సృష్టించాడు. చెన్నై సూపర్ కింగ్స్ పై కేవలం 29 బంతుల్లోనే 47 పరుగులు చేశాడు. ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకు 14 మ్యాచ్ల్లో మొత్తం 708 పరుగులు చేసిన కోహ్లీ వద్దే ఆరెంజ్ క్యాప్ ఉంది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలోనే 2 సీజన్లలో 700కు పైగా స్కోర్లు నమోదు చేసిన తొలి భారత క్రికెటర్ గా అవతరించాడు. ఓవరాల్ గా రెండో ఆటగాడు కోహ్లీ కంటే ముందు క్రిస్ గేల్ మాత్రమే ఉన్నాడు. గేల్ 2012లో 733, 2013లో 700 పరుగులు చేశాడు. వరుస సీజన్లలో ఇన్ని పరుగులు చేసిన ఆటగాడు మరెవరూ లేరు. ఇక 17వ సీజన్లో 708 పరుగులు చేసిన కోహ్లీ స్ట్రైక్ రేటు 155.60. ఇప్పటి వరకు ఐపీఎల్లో అత్యధిక స్ట్రైక్ రేట్ ఇదే. ప్రస్తుత సీజన్లో తన స్ట్రైక్ రేట్ పై విమర్శలు వచ్చినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా కోహ్లీ చెలరేగిపోతున్నాడు. 2016 ఎడిషన్లో అతడు ఏకంగా 974 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు కోహ్లీ స్ట్రైక్ రేట్ 152. ఒకే సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగాను కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2024 లీగ్ స్టేజ్ ను విరాట్ 37 సిక్స్లతో ముగించాడు. ఈ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ అతడే. కోహ్లీ 2016లో మొత్తం 38 సిక్స్లు కొట్టాడు. ఈసారి ఆ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. మరోవైపు ఈ రోజు హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ టీం, పంజాబ్ టీం తలపనున్నాయి. అయితే ఈ మ్యాచ్ ఫలితంపై ఎవరికీ ఆందోళన లేదు. ఇప్పటికే హైదరాబాద్ సన్ రైజర్స్ టీం ప్లే ఆఫ్స్ కు చేరడం, పంజాబ్ కు ప్లే ఆఫ్ కు అవకాశాలు సన్నగిలడంతో ఈ మ్యాచ్ కేవలం నామమాత్రంగానే సాగనుంది. అయితే పాయింట్ల పట్టికలో తేడా వచ్చే అవకాశం మాత్రం ఉంది. దీంతో ఈ మ్యాచ్ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక టోటల్ ఐపీఎల్ 17 సీజన్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు రాకేష్ గారు, స్పోర్ట్స్ అనలిస్ట్, మనతో పాటు జూమ్ లో అందుబాటులో ఉన్నారు. రాకేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ వంశీ. రాకేష్ గారు, చూస్తున్నాం విరాట్ కోహ్లీ అద్భుత నేతృత్వమే బెంగళూరును ప్లే ఆఫ్స్ కు చేర్చిందా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. 6 మ్యాచ్లు అంటే వరుస మ్యాచ్లతో గెలుపొందడం ద్వారా ప్లే ఆఫ్స్ కు చేర్చిన ఘనత అయితే విరాట్ కే చెందుతుంది. అంటే ఒక్క క్రికెట్ అంటేనే జట్టుగా ఆడాల్సిన మ్యాచ్, అటువంటిది ఒక్కడే ఒంటి చేత్తో విజయ తీరాలకు చేర్చాడు అంటే ఎలా చూడాల్సి ఉంటుంది? సో విరాట్ కోహ్లీ గురించి, తన బ్యాటింగ్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తప్పే. ప్రపంచం మొత్తం తెలుసు తన ఎంతటి ఘనమైన బ్యాటర్ అని చెప్పి. ఇందాకే మీరు చెప్తున్నారు ఆ రికార్డ్స్ అన్ని, ఆ నెంబర్స్ అన్ని చూస్తుంటే ఏంటి ఇన్ని రికార్డ్స్, ఇన్ని నెంబర్స్, ఇంతగానం 17 సీజన్స్ గా ఈ ఒక్కడే ఇంత బాగా, ఇంత కన్సిస్టెంట్ గా ఆడగలుగుతున్నాడా? ఏంటి విరాట్ కోహ్లీ ఏముంది అంత గొప్పదనం అనిపిస్తుంది తన బ్యాటింగ్ చూస్తుంటే. అండ్ స్ట్రైక్ రేట్ విషయానికి వస్తే 150+ స్ట్రైక్ రేట్ తోని ఈ సీజన్ మొత్తం రన్ స్కోర్ చేశాడు. ఇంతకంటే ఇంకా ఎక్కువేం కావాలి. సెకండ్ టైం 700+ రన్ స్కోర్ చేశాడు. సిక్సర్లు కొట్టాడంటే సిక్సర్లు కొట్టాడు. అండ్ ఓవరాల్ గా చూస్తే ఎస్, యాజ్ ఎ టీమ్ ఆర్సీబీ లాస్ట్ 6 మ్యాచెస్ గా కలిసికట్టుగా ఆడింది. అందరూ పర్ఫార్మెన్స్ చేస్తూ వచ్చారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ విరాట్ కోహ్లీకి దానికి తగ్గట్టు, తన స్టేచర్ కి తగ్గట్టు, ఆర్సీబీకి ఉన్న పేరుకి తగ్గట్టు, తన మీద తనకున్న పేరుకి తగ్గట్టు డెఫినెట్ గా ఆడాడు. ఎస్, 1 మ్యాన్ ఆర్మీగా తన ఫస్ట్ సీజన్ నుంచి ఆర్సీబీ టీమ్ తోనే ఉన్నాడు. ఆ తర్వాత ఒక ఫ్యూ సీజన్స్ తర్వాత ఆర్సీబీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. అండ్ ఆ లెగసీని అలాగే కంటిన్యూ చేశాడు. రీసెంట్ గా కూడా చూసాం ఒక ఇంటర్వ్యూలో, తనకు ఏదైనా ఒక హార్ట్ బ్రేక్ ఉందంటే 2016లో అదే సీజన్ లో ఆర్సీబీ ఫైనల్లో ఓడిపోయింది. అదే సీజన్ లో ఇండియా కూడా వరల్డ్ కప్ T20లో ఓడిపోయింది. కాబట్టి ఈ సీజన్ ఏమైనా ఆర్సీబీ అనుకున్నాం మనం, అసలు ఒక దశలో 1% ఛాన్స్ ఉండే వాళ్ళకి ప్లే ఆఫ్స్ కి రీచ్ అవ్వడానికి. అండ్ వర్క్ గెలుచుకుంటూ వచ్చారు. సో ఐ థింక్ క్రెడిట్ మాత్రం 100%, మెజారిటీ ఆఫ్ ద క్రెడిట్ ఖచ్చితంగా విరాట్ కోహ్లీకి ఇవ్వాల్సిందే. రైట్ రాకేష్ గారు, సన్ రైజర్స్ జైత్రయాత్రను ఒకసారి చూస్తే నిజంగా హైదరాబాదీలుగా మనందరం కూడా గర్వించాలి. సో ఫస్ట్ మ్యాచ్ నుంచి మనం చూసుకుంటే రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తూ దూసుకు వెళ్తుంది సన్ రైజర్స్. ఈసారి హైదరాబాద్ సన్ రైజర్స్ కప్పు గెలిచే అవకాశాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయనే చెప్తాం. సో ఎలా చూడాలంటారు సన్ రైజర్స్ జైత్ర యాత్రను? అబ్సల్యూట్లీ అందరినీ మెస్మరైజింగ్ కి గురి చేసింది. అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటి సన్ రైజర్స్ ఇలాంటి విధ్వంసకర బ్యాటింగ్ చేయగలదా? 240, 250, 260, 70, 80 ఎక్కువ సార్లు 200 స్కోర్ చేసిన టీం ఐపీఎల్ హిస్టరీలోనే కాదు, T20 హిస్టరీలో, వరల్డ్ లో T20 హిస్టరీలోనే హైయెస్ట్ స్కోర్ చేసిన టీమ్ గా, పవర్ ప్లే లో కూడా హైయెస్ట్ స్కోర్ గా, ఎక్స్ప్లోజివ్ గా మారింది. ఒకప్పుడు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్, నాట్ 3-4 ఇయర్స్, ఒక 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినా కూడా
సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే ఒక బౌలింగ్ యూనిట్, టోటల్స్ ని డిఫెండ్ చేసుకోగల యూనిట్ గా పేరున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ లో ఇన్ఫాక్ట్ ఈ సీజన్ లో ఒక క్రాకింగ్ బ్యాటింగ్ తో, క్రాకింగ్ ఓపెనర్స్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఆ తర్వాత క్లాసన్ కావచ్చు, లాస్ట్ లో సమ్మద్ కావచ్చు, సో అందరూ కూడా బ్యాటింగ్ చాలా చక్కగా కుదిరింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇనిషియల్ గా ఫస్ట్ మ్యాచ్ తోనే కోల్కతాతో ఫస్ట్ మ్యాచ్ లో ఓడిపోయినప్పటికి కూడా ఆల్మోస్ట్ చేంజ్ చేసినంత పని చేసింది. ఆ తర్వాత వాళ్ళు కొన్ని మ్యాచెస్ ఓడిపోతూ కొన్ని గెలుస్తూ వచ్చినా కూడా ఒక డేంజరస్ టీమ్ గా అయితే ఉంది. ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తీసి పారేయలేం వాళ్ళు చేస్తున్న పర్ఫార్మెన్స్ చూస్తే. రైట్ రాకేష్ గారు, ఈ రోజు ఖచ్చితంగా మ్యాచ్ లో సన్ రైజర్స్ విజయం సాధిస్తుందని చెప్పగలుగుతాం. కానీ మ్యాచ్ వర్షార్పణమైతే ఎవరికి ఎలాంటి ఫలితం వచ్చే అవకాశం ఉంది? సో సన్ రైజర్స్ గెలవాలని ఖచ్చితంగా అభిమానులు కోరుకుంటారు. అదేవిధంగా ఆ మ్యాచ్ ను చూసేందుకు కూడా హైదరాబాదీ యువత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ వర్షం వస్తే ఎటువంటి ఫలితం రిపీట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఈ వర్షం పడిందంటే జస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఒక పాయింట్ వస్తుంది. వాళ్ళు ప్రస్తుతం 3rd పొజిషన్ లో ఉన్నారు అండ్ ఆ పొజిషన్ లో ఎలాంటి మార్పు ఉండదు. అండ్ 2nd పొజిషన్ లో రాజస్థాన్ రాయల్స్ ఉంది కాబట్టి ఒకవేళ వాళ్ళు మ్యాచ్ గెలిచినా గెలవకపోయినా 2nd ప్లేస్ లో ఉంటారు. ఓన్లీ ఇఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో వర్షం పడితే, ఒకవేళ వర్షం పడకుండా మ్యాచ్ యథావిధిగా సాగి సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచి నెక్స్ట్ జరిగే కోల్కతాతో జరిగే మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కనుక ఓడిపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ కి 2nd పొజిషన్ కి వెళ్లేందుకు ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఈ రోజు మ్యాచ్ జరగకపోయినా కూడా ప్లే ఆఫ్స్ విషయంలో మాత్రం సన్ రైజర్స్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రైట్, థ్యాంక్ యూ రాకేష్ గారు, మీ విశ్లేషణను అందించిన